హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఈరోజు వీడియోలో నేను రీసెంట్గా వచ్చిన బిల్ ఏదైతే ఉందో ఓపీటీని క్యాన్సిల్ చేస్తారు అని చాలా న్యూస్ ఛానల్స్లో కానీ చాలా యూట్యూబ్ ఛానల్స్లో కానీ మీరు వింటూ వచ్చారు కదా. సో ఇది అసలు ఎందుకు అని తీసుకొచ్చారు, ఇంతకుముందు ఎప్పుడైనా ఇలాంటివి జరిగినాయా, ఇంతకుముందు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్నప్పుడు కూడా ఓపీటీని క్యాన్సిల్ చేయడానికి కానీ చేంజెస్ చేయడానికి కానీ ట్రై చేసినప్పుడు అసలు అప్పుడు ఏం జరిగింది, వీటన్నిటి గురించి కూడా నేను ఈరోజు ఈ వీడియోలో మాట్లాడతాను. సో మెయిన్ రీజన్ ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఎస్ డెఫినెట్లీ దిస్ ఈజ్ అ రాంగ్ స్టెప్, దిస్ ఈజ్ అ బ్యాడ్ న్యూస్ ఫర్ స్టూడెంట్స్ హూ ఆర్ ప్లానింగ్ టు గో టు యూఎస్ ఫర్ ఫర్దర్ ఎడ్యుకేషన్. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇన్ కేస్ ఇది జరిగితే ఖచ్చితంగా ఇబ్బందే, కానీ ఖచ్చితంగా జరుగుతుంది, అక్కడ ఎవరు ఉండొద్దు, వెనక్కి వచ్చేయండి, ఇట్లాంటి చాలా న్యూస్ నేను ఇన్స్టాగ్రామ్లో కానీ లేకపోతే యూట్యూబ్లో కానీ నేను చూస్తూ వచ్చాను. సో ఇట్లాంటి న్యూస్ చూసి ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా బిల్ పాస్ అవ్వలేదు, పాస్ అవ్వాలంటే కూడా చాలా స్టెప్స్ ఉన్నాయి. వాటన్నిటి గురించి నేను చెప్తాను. అసలు ఈ ఓపీటీ అంటే ఏంటంటే, మన ఇండియన్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వాళ్ళు మాస్టర్స్ అయిపోయిన తర్వాత 1 year వర్క్ చేయడానికి వాళ్ళకి వెసులుబాటు ఉంటుంది. అట్ ద సేమ్ టైం స్టెమ్ కోర్సెస్ చదివిన స్టూడెంట్స్కి ఆ 1 year తర్వాత ఇంకొక 2 years ఆఫ్ ఎక్స్టెన్షన్ అనేది ఉంటుంది. 1+2 అంటే 3 years మీరు జాబ్ చేయడానికి అవకాశం ఉంటుంది అక్కడ మాస్టర్స్ చదివినట్లయితే. ఈ 3 yearsలో మీరు మల్టిపుల్ టైమ్స్ మీరు H1B అప్లై చేసుకోవచ్చు. H1B అప్రూవ్ అయితే యూఎస్లోనే మీరు ఉండి జాబ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో చాలా వరకు లోకల్గా ఉండే అమెరికన్స్ దీని మీద ఎందుకు అగెయిన్స్ట్గా ఉన్నారు అంటే, సో మల్టిపుల్ అటెంప్ట్స్ ఈ H1B తెచ్చుకోవడానికి ఉండటం వల్ల చాలామంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ హై పేయింగ్ జాబ్స్లో వాళ్ళే సెటిల్ అవుతూ ఉన్నారు. లోకల్స్కి ఎట్లాంటి ఆపర్చునిటీస్ అనేవి లేవు, ఉన్నా కూడా ఫేర్గా లేవు అని చెప్పి వాళ్ళు ఎలక్షన్స్కి ముందు చాలా రకాలుగా హడావిడి అంతా చేశారు. సో ఆబ్వియస్లీ ఎవరైనా రాజకీయ నాయకుడు వచ్చినప్పుడు వాటిని ఆనర్ చేయడానికే చూస్తారు కదా. సో ఇప్పుడు ట్రంప్ చేసేది కూడా అదే అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఓపీటీని తీసేయటానికి కానీ లేకపోతే ఓపీటీలో చేంజెస్ చేయటానికి కానీ చూసింది ఇది ఫస్ట్ టైం కాదు. ట్రంప్ 2017 ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్లోనే రాగానే ఈ ఓపీటీ చేంజెస్ చేయాలని చెప్పి దాని గురించి ఆలోచన చేసి ఇన్ఫ్యాక్ట్ బిల్ కూడా పెట్టడం జరిగింది. కానీ అది ఫస్ట్ స్టెప్లోనే కమిటీ రివ్యూలోనే దాన్ని రిజెక్ట్ చేయడం కూడా జరిగింది. మళ్ళీ కోవిడ్ తర్వాత ఈ జాబ్ మార్కెట్ బాగాలేదు కాబట్టి ఈ ఓపీటీ అనేది స్టెమ్ ఓపీటీ తగ్గించాలని చెప్పి మళ్ళీ ట్రై చేశారు. సో 2020లో కూడా సేమ్ ప్రాసెస్, ఫస్ట్ స్టెప్లోనే అది ఫెయిల్ అవడం జరిగింది. ఈ బిల్ పెట్టినప్పుడు చాలా స్ట్రాంగ్గా బిజినెస్ ఎంటిటీస్ కానీ లేకపోతే యూనివర్సిటీస్ కానీ అలాగే ఈ టెక్ కంపెనీస్ కానీ వీటన్నిటి నుంచి బ్యాక్లాష్ వచ్చింది. సో అది ఫస్ట్ స్టెప్లోనే ఫెయిల్ అవడం జరిగింది 2 సార్లు కూడా. యుఎస్ గవర్నమెంట్ ఏదైతే తీసుకొని వచ్చిందో ఇది ఫస్ట్ స్టెప్లోనే ఉంది. అంటే దీన్ని కమిటీ రివ్యూకి మాత్రమే పెట్టారు. కమిటీ అనేది ఆ బిల్ని రివ్యూ చేసి పాస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ రివ్యూ చేసే ప్రాసెస్లో బోత్ పార్టీ సభ్యులు ఈ కమిటీలో ఉంటారు. సో రిపబ్లికన్స్ అండ్ డెమోక్రాట్స్ ఇద్దరు కూడా ఆ కమిటీలో ఉంటారు. సో వాళ్ళు దాని గురించి చర్చించి అసలు ఇది ఎందుకు మనం చేంజ్ చేయాల్సిన అవసరం ఉంది, చేస్తే ఎలాంటి చేంజెస్ చేయాలి, కంప్లీట్గా తీసేయాలా, తీసేయటం వల్ల యూఎస్కి వచ్చే నష్టం ఏంటి, లాభం ఏంటి, ఓకే కంప్లీట్లీ తీసేయటం మంచిది కాదనుకుంటే ఎలాంటి చేంజెస్ చేయాలి, వీటన్నిటి గురించి కంప్లీట్గా డిస్కషన్ జరిగి వాళ్ళు ఒక డెసిషన్కి వచ్చిన తర్వాతే దాన్ని అప్రూవ్ చేసి నెక్స్ట్ లెవెల్కి పంపిస్తారు. ఈ నెక్స్ట్ లెవెల్లో హౌస్కి వెళ్తుంది ఈ బిల్. ఈ హౌస్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ మళ్ళీ డిబేట్ జరుగుతుంది. సేమ్ మనకి ఇక్కడ అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఏదైనా బిల్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఎలా అయితే డిబేట్ జరుగుతుందో అక్కడ కూడా ఖచ్చితంగా డిబేట్ జరుగుతుంది. డిబేట్ జరిగిన తర్వాత ఓటింగ్ అనేది ఉంటుంది. ఈ ఓటింగ్లో కూడా పాస్ అయితే అప్పుడు ఈ హౌస్ నుంచి నెక్స్ట్ సెనేట్కి పంపించడం జరుగుతుంది. ఈ సెనేట్లో కూడా మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఉంటుంది, మళ్ళీ డిబేట్ జరుగుతుంది బిల్ మీద. అలాగే ఈ చేంజెస్ ఏమి తీసుకురావాలనుకుంటున్నారు, ప్రీవియస్ కమిటీ ఏం సజెస్ట్ చేసింది, దాన్ని హౌస్లో ఎలా డిబేట్ చేశారు, ఎలాంటి ఓటింగ్ జరిగింది, మళ్ళీ ఈ సెనేట్లో కూడా సేమ్ ప్రాసెస్ జరుగుతుంది. సెనేట్లో కూడా డిస్కషన్ అయిన తర్వాత మళ్ళీ అక్కడ కూడా ఓటింగ్ జరుగుతుంది. సో సెనేట్ ఓటింగ్లో కూడా పాస్ అయితే అప్పుడు ప్రెసిడెన్షియల్ యాక్షన్ కోసం పంపిస్తారు. అక్కడికి ప్రెసిడెన్షియల్ యాక్షన్కి వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ ట్రంప్ అప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇన్ని స్టేజెస్ దాటి రావాలి. సో ఎప్పుడు కూడా లాస్ట్ 2 times మీరు గమనిస్తే 2017 and 2020
ఇది కమిటీ దగ్గరే ఆగిపోయింది, అక్కడే రిజెక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ కమిటీలో ఓన్లీ పొలిటికల్ పార్టీస్ మాత్రమే కాకుండా వాళ్ళు రకరకాల ఒపీనియన్స్ తీసుకుంటారు. అంటే బిజినెసెస్ దగ్గర నుంచి కానీ లేకపోతే అంటే ఈ బిల్ ఇమిగ్రేషన్కి సంబంధించింది కాబట్టి దానికి రిలేటెడ్ పార్టీస్ ఎంటిటీస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి దగ్గర కూడా వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. సో ఇది జరిగి లాస్ట్ 2 times కూడా ఫస్ట్ స్టేజ్లోనే అది రిజెక్ట్ అయిపోయింది. సో 2 times కూడా రిజెక్ట్ అయిన తర్వాత ట్రంప్ ఎప్పుడు కూడా దాన్ని ఫోర్స్డ్గా తీసుకొని రాలేదు. సో ఈసారి కూడా నేను అనుకోవటం ఏంటంటే సో కంప్లీట్గా ఓపీటీ తీసేయటం అనేది జరగకపోవచ్చు, మేబీ చేంజెస్ ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే అసలు ఈ ఓపీటీ అనేది ఎప్పుడో 60 years నుంచి వస్తూ ఉన్న పద్ధతి. సో మాస్టర్స్ చదివిన తర్వాత 1 year ఆఫ్ ఓపీటీ అనేది ఇవ్వటం అనేది ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో ఉంది. దాన్ని జార్జ్ బుష్ టైంలో అంటే 2008 ఆ టైంలో 1+17 months ఆఫ్ ఎక్స్టెన్షన్ కింద తీసుకొని వచ్చారు. అంటే స్పెసిఫిక్గా స్టెమ్ ఫీల్డ్లో ఎవరైతే మాస్టర్స్ కంప్లీట్ చేస్తారో అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథ్స్, సో ఈ సబ్జెక్ట్స్లో ఎవరైతే మాస్టర్స్ పాస్ అవుతారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ 1 yearకి తోడుగా ఇంకొక 17 months ఆఫ్ ఎక్స్టెన్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అప్పటి పరిస్థితులకు తగ్గట్టుగా వాళ్ళకి స్కిల్ సెట్ అంటే ఈ స్ట్రీమ్స్ నుంచి పాస్ అయ్యే గ్రాడ్యుయేట్స్ ఎక్కువగా వాళ్ళకి కావాలి. ఎందుకంటే మీకు తెలుసు కదా, యుఎస్ ఎకానమీలో సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది చాలా క్రూషియల్ ఇన్కమ్ అనమాట వాళ్ళకి. సో మన ఇండియన్స్ ఆర్ మోస్ట్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలోనే కదా వాళ్ళు పనిచేసేది, అక్కడే కదా హైయెస్ట్ పేయింగ్ జాబ్స్ ఉన్నాయి. సో యుఎస్కి కూడా ఈ గ్రాడ్యుయేట్స్ యొక్క అవసరం ఉంది కాబట్టి దాన్ని 1 year నుంచి 17 months ఎక్స్టెన్షన్ తీసుకొని వచ్చారు. సో దాన్ని మళ్ళా 2016 టైంలో అంటే ఒబామా టైంలో ఆ 17 monthsని 24 months చేశారు. అంటే 1 year + 24 అంటే టోటల్ 3 years ఆఫ్ ఓపీటీ కింద తీసుకొని వచ్చారు. సో దీన్ని ఏదైనా చేంజెస్ చేసే అవకాశం ఉంటే ఉండొచ్చు మేబీ. మళ్ళీ దాన్ని 3 yearsని 2 yearsకి తగ్గించడమా, లేకపోతే 2.5 years చేయటమా, లేకపోతే 1 yearతో ఆపటం, ఏదైనా కూడా ఈ కమిటీ డిస్కస్ చేసి రకరకాల ఎంటిటీస్ నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసిన తర్వాత మాత్రమే చేంజెస్ చేస్తారు. కానీ ప్రపోజ్ చేసిన ప్రతి బిల్లు కూడా పాస్ అవ్వదు. మీరు కావాలంటే మీరు గూగుల్లోకి వెళ్ళి వెతికినా, లేకపోతే అంతెందుకు ఇప్పుడు చాట్ జీపీటీ అవైలబుల్ ఉంది కదా, అక్కడ వెతికినా కూడా 2017 and 2020 ఈ ఓపీటీ బిల్ ఏమైంది మీరు కనుక చెక్ చేస్తే మీకు తెలిసిపోతుంది ఇన్ఫర్మేషన్. అది అక్కడ ఫెయిల్ అయింది, ఫస్ట్ స్టెప్లోనే ఫెయిల్ అయింది. అదేమి హౌస్కి వచ్చి ఓటింగ్లో ఫెయిల్ అవటమో, లాస్ట్ టైం ట్రంప్కి నంబర్స్ లేవు కాబట్టి లాస్ట్ స్టెప్లో సెనేట్లోనో లేకపోతే హౌస్లోనో ఫెయిల్ అవటం కాదు. ఫస్ట్ కమిటీ రివ్యూవే పాస్ అవ్వలేదు. ఎందుకంటే జ్యుడిషియల్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు, బిజినెస్ ఎంటిటీస్కి సంబంధించి ఎవ్రీబడి ఈజ్ ఇన్వాల్వ్డ్. అండ్ ఈ ఓపీటీ కనుక తీసేస్తే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా యూఎస్కి రావడం తగ్గిపోతారు. సో ఈ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కనుక యూఎస్కి రాకపోతే అక్కడ యూనివర్సిటీస్ ఖచ్చితంగా ఇబ్బంది పడతాయి. ఇప్పుడు నిజంగా యూఎస్లో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్తో పని లేక వాళ్ళ లోకల్స్ దగ్గరే ఇంత స్కిల్ సెట్ ఉంటే దెన్ డెఫినెట్లీ ఈ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వాళ్ళకి అవసరం అవ్వదు. కానీ సిచ్యువేషన్ అది కాదు కదా. మీరు ఎప్పుడైనా గమనించండి, ఎనీ బిగ్ కంపెనీ, ఈవెన్ ఎలాన్ మస్క్ హూ ఇస్ అ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్, తన కంపెనీలో ఎంతమంది ఈ H1B ఎంప్లాయీస్ ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ టెస్లాలోనే చాలా మంది H1B క్యాండిడేట్స్ వర్క్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళ అవసరం ఉంటుంది. అండ్ ఏదో పిచ్చితనంగా మనం విన్నట్టుగా చాలా ఈజీగా కంప్లీట్గా పీకి పారేయటాలు అలాంటివి అయితే జరగవు. ఖచ్చితంగా ఏదైనా చేంజెస్ చేస్తే చేస్తారు. లేదా ఈ ఓపీటీ రావాలి అంటే ఎలాంటి మార్క్స్ తెచ్చుకోవాలనో, లేకపోతే ఇంకా ప్రీరిక్విజిట్స్ ఏమి ఉండాలి అనే దాని గురించి ఏమైనా చేంజెస్ చేస్తే చేయొచ్చు. కానీ అంటే వాళ్ళ ప్రాసెస్ని స్ట్రిక్ట్ చేస్తారేమో కానీ ఖచ్చితంగా తీసేయటం అనేది జరగదనేది నా ఒపీనియన్. బట్ ఏదైనా జరగవచ్చు. ఎండ్ ఆఫ్ ది డే ఈ స్టూడెంట్ వీసా అంటే F1 వీసా ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఇది రైట్ కాదు, ఇదొక వెసులుబాటు. సో దీన్ని ఉపయోగించుకొని అక్కడ చదువుకొని జాబ్ చేయడానికి అదొక అవకాశం. కాబట్టి వాళ్ళు ఎలాంటి చేంజెస్ అయినా తీసుకొచ్చే అధికారం వాళ్ళకు ఉంది. బట్ కీపింగ్ ద బిజినెస్ పర్స్పెక్టివ్, ఎకానమీ పర్స్పెక్టివ్ ఇన్ మైండ్, కంప్లీట్గా తీసేయటం అనేది జరగదనేది నా ఒపీనియన్. సో మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా మనం మాట్లాడుకున్నాం కదా, ఈ యుఎస్ వెళ్ళటం అనేది అంత ఈజీ కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఖచ్చితంగా టూ మచ్ ఆఫ్ స్క్రూటినీ వీసా టైంలో ఉంటుంది. అట్ ద సేమ్ టైం వీసా వచ్చిన తర్వాత కూడా ఇమిగ్రేషన్ టైంలో కూడా అంతే స్ట్రిక్ట్గా అంతా వెరిఫై చేస్తారు అని మనం ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో అనుకున్నాము. అలాగే ఈ వీసా రివోకేషన్స్ ఏవైతే జరిగినాయో ఇది కంటిన్యూస్గా జరుగుతూ ఉంటాయి.
సో దానికి తగ్గట్టుగా ఎవరైతే స్టూడెంట్స్ వీసా తెచ్చుకొని అక్కడికి వెళ్తారో లేదా ప్లాన్ చేసుకుని వెళ్ళాలని అనుకుంటున్నారో ఖచ్చితంగా అన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. యాజ్ పర్ ద రూల్ ఆఫ్ క్యాంపస్ జాబ్స్ చేయకూడదు. కానీ ఎప్పటి నుంచో మన స్టూడెంట్స్ చేస్తూ వచ్చారు. దానికి రీజన్ ఏంటంటే అక్కడ వాళ్ళు ఎవరు కూడా అంత గట్టిగా పట్టించుకోలేదు కాబట్టి చేస్తూ వచ్చారు, జరిగిపోయింది. బట్ ఎప్పుడైతే దాని గురించి వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా డెసిషన్ తీసుకొని స్ట్రాంగ్ యాక్షన్స్ తీసుకుంటున్నారో అప్పుడు అలాంటి వాటి జోలికి వెళ్ళకూడదు. అంటే మీ ఓన్ ఫండ్స్, మీరు ఎడ్యుకేషన్ ఫీజు కట్టడానికి కానీ లివింగ్ ఎక్స్పెన్సెస్ కానీ కంప్లీట్గా మీరు అరేంజ్ చేసుకోగలిగితే ఇట్ ఈస్ ఓకే. లేదు ఖచ్చితంగా పార్ట్ టైం మీద డిపెండ్ అవ్వాలి అంటే ఆన్ క్యాంపస్ జాబ్స్ ఖచ్చితంగా దొరుకుతాయి అనేది గ్యారంటీ ఉండదు అందరికీ. ఎందుకంటే అంతమంది స్టూడెంట్స్కి యూనివర్సిటీలో జాబ్స్ అనేవి దొరకవు కాబట్టి సో అది మీకు ఖచ్చితంగా టఫ్ అవుతుంది. ఇంకా ఏవైతే రూల్స్ ఉంటాయో అంటే యాంటీ నేషనల్ పోస్ట్స్ సోషల్ మీడియాలో లైక్ చేయకూడదు, లేకపోతే ఏదైనా ఈ యూనివర్సిటీలో కానీ ఏదైనా గొడవలు, బయట జరిగే గొడవల గురించి ధర్నాలు అవి చేస్తూ ఉంటారు కదా స్టూడెంట్స్, వాటిలో పార్టిసిపేట్ చేయకుండా ఉండాలి. సో తెలుసో తెలియకో ఏదైనా పార్ట్ టైం జాబ్స్ కానీ లేకపోతే ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్గా ఉండి ఏదైనా మీరు ఇన్కమ్ జనరేట్ చేసుకొని అక్కడ ఉండే ప్రోడక్ట్స్ని మీరు కనుక మార్కెట్ చేయటం ఇట్లాంటివన్నీ కూడా చేయకుండా ఉంటే మంచిది. ఎందుకంటే రూల్స్ అనేది ఇంకా క్లారిటీగా బయటికి రాలేదు. సో రూల్స్ అన్నీ క్లారిటీగా ఒకసారి బయటికి వచ్చిన తర్వాత అప్పుడు దానికి తగ్గట్టుగా ఫాలో అయితే మంచిది. అవన్నీ రాకముందు ప్యానిక్ అవ్వద్దు, బట్ చాలా వరకు జాగ్రత్తలు తీసుకోండి. అక్కడ ఉన్నవాళ్ళు కానీ వెళ్ళాలనుకుంటునే వాళ్ళు కానీ ఎప్పటికైనా కూడా యూఎస్లో చదువుకొని సెటిల్ అవ్వాలని చాలామందికి ఉంటుంది. అదేం తప్పు కాదు. ఎందుకంటే ఆల్రెడీ ప్రీవియస్గా వాళ్ళ ఫ్యామిలీస్లో కానీ వాళ్ళ చుట్టుపక్కల కానీ వాళ్ళ ఊర్లో కానీ చాలామంది వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యి బాగా సంపాదించుకున్న తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళని చూసిన తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ వెళ్ళాలనే ఆలోచన చాలామందికి వస్తుంది. అందులో తప్పేం లేదు కూడా. కానీ పరిస్థితులు వేరు. 2 years బ్యాక్ వెళ్ళిన స్టూడెంట్స్కి ఉండే పరిస్థితులు ఇప్పుడు కొత్తగా వెళ్ళే వాళ్ళకు ఉండదు. అలాగే ఇప్పుడున్న పరిస్థితులు మళ్ళీ 1 year తర్వాత ఇలా ఉండకపోవచ్చు, ఇంకా టఫ్గా అయినా అవ్వచ్చు, లేదా మళ్ళీ ప్రీవియస్గా ఎలా అయితే ఉన్నాయో అలా కొంచెం ఈజీ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఎప్పుడు పరిస్థితులు ఒకేలాగా ఉండవు. ఎప్పుడైతే ఈ రిసెషన్ అనేది అసలు కంప్లీట్గా వెళ్ళిపోద్దో అప్పుడు ఆటోమేటిక్గా ఇలాంటివి ఎవరు కూడా ఏమీ పట్టించుకోరు. సో ఈ రిసెషన్ ఉన్నంత వరకు అక్కడ లోకల్ వాళ్ళు గొడవ చేస్తారు. ఆటోమేటిక్గా ఈ సెటిలర్స్ మీదే ఎవరైనా పడతారు. కాబట్టి కామన్గా ఉండే ఇష్యూస్ ఇవి. నీదేం పోయిందన్నా అక్కడ లోన్లు తీసుకొని వెళ్ళి చదువుకుని ఫీజులు కట్టేవాడికి తెలుస్తుంది అంటే డెఫినెట్లీ నేనేం కాదనట్లేదు, అది ఎవరికైనా కష్టమే. కానీ పరిస్థితులు బాగాలేనప్పుడు దానికి తగ్గట్టుగా మీరు కూడా ఉండాలి. సో ఫీజ్ కట్టడమే కాకుండా లివింగ్ ఎక్స్పెన్సెస్ కూడా ఒక్కొక్కసారి లోన్ నుంచే తీసుకోవాల్సిన పరిస్థితి. అందుకే కదా యూఎస్ వీసా టైంలో మీ ఇన్కమ్ సోర్సెస్ ఏంటి, ఎంత ఫండ్స్ మీ దగ్గర ఉన్నాయి, ఫీజు కట్టడానికి ప్లస్ అట్ ద సేమ్ టైం లివింగ్ ఎక్స్పెన్సెస్ కూడా ఉన్నాయా అని వాళ్ళు అడుగుతున్నారు. సో ఫండ్స్ చూపించే వెళ్తున్నారు కదా, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నారు, లోన్ డిస్బర్స్ చేయించుకోరు, ఏదో కష్టాలు పడి ఫీజు కట్టుకుంటారు. సో ఎండ్ ఆఫ్ ది డే ఈ సేవ్ చేయడం అనేది మన ఇండియన్స్కి అది అలవాటే. అండ్ అది నేను తప్ప అనట్లేదు కూడా. కానీ పరిస్థితులు బాగాలేనప్పుడు కూడా నేను అలాగే చేస్తాను, ఎక్కడో చోట నేను తెలియకుండా కళ్ళు కప్పి నేను జాబులు చేసుకుంటాను అంటే దొరకనంత వరకు బాగానే ఉంటుంది. దొరికిన తర్వాత మీరు ఏమి చేయలేరు. వన్స్ డిపోర్టేషన్ అన్నారంటే దానికి మీరు ఫైట్ చేయడం కూడా అంత ఈజీ కాదు. పరిస్థితులు బాగాలేనప్పుడు కొంచెం అక్కడ ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఇలాంటి జాబ్స్ జోలికి అలాంటి వాటికి వెళ్లకుండా చూడండి. ఒక 3 to 6 monthsలో మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ మీరు దాని తగ్గట్టుగా జాబ్స్ చేసుకోవడం అవ్వచ్చు, లేకపోతే అప్పుడు ఆ ఉన్న రూల్స్ తగ్గట్టుగా మీరు ఆలోచన చేయొచ్చు. అలాగే ఇక్కడి నుంచి వెళ్ళే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో కొత్తగా, సో మీరు దృష్టిలో పెట్టుకోండి, ఫీజ్ ప్లస్ లివింగ్ ఎక్స్పెన్సెస్ ఎవ్రీథింగ్ మీరు మేనేజ్ చేయగలను లోన్ ప్లస్ సేవింగ్స్ ద్వారా అంటే ఓకే, ఇప్పటికి కూడా యూఎస్ మీరు ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఈ ఓపీటీ కంప్లీట్గా తీసేస్తారని నేనైతే అనుకోవట్లేదు. దాన్ని తగ్గిస్తే తగ్గియచ్చు, లేదా ఓపీటీ తెచ్చుకోవాలంటే ఈ ఫేక్ ఆఫర్ లెటర్ సబ్మిట్ చేసి ఓపీటీలు తెచ్చుకోవడం మేబీ అలాంటివన్నీ రిస్ట్రిక్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో ఓపీటీ తీయనంత వరకు కొత్తగా వెళ్ళే స్టూడెంట్స్కి ఇబ్బంది ఏమి ఉండదు, బట్ దే హ్యావ్ టు బేర్ దేర్ ఓన్ ఎక్స్పెన్సెస్. లేదు ఇలాంటి అన్సర్టెన్ సిచ్యువేషన్స్లో నేను ఖచ్చితంగా యూఎస్ వెళ్ళాలనే ఏం లేదు, నాకు వేరే కంట్రీస్ కూడా నేను ఎక్స్ప్లోర్ చేస్తాను అంటే డెఫినెట్లీ దేర్ ఆర్ అదర్ ఆప్షన్స్. మీరు ఎక్స్ప్లోర్ చేయండి. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అయితే మీకు వేరే కంట్రీస్ లైక్ జర్మనీ ఉంది, ఆస్ట్రేలియా ఉంది. ఐటీ గ్రాడ్యుయేట్స్కి అయితే ఐర్లాండ్ ఉంది, ఆస్ట్రేలియా కూడా ఉంది. సో చూడండి ఎక్కడ మీకు ఆపర్చునిటీస్ ఓకే యూఎస్ కాకుండా ఇంకా ఎక్కడ బెటర్గా ఉన్నాయి. ఇప్పుడున్న రిసెషన్ టైంలో ఎక్కడ కూడా ఆపర్చునిటీస్ పెద్దగా లేవు, అదైతే గమనించండి.
బట్ ఎప్పుడు కూడా ఈ రిసెషన్లో ఉన్నప్పుడు ఏది బెటర్ అని ఆలోచించకుండా ఓవరాల్గా ఓవర్ ద లాస్ట్ 5 years కానీ లేకపోతే 10 years కానీ చూస్తే మీరు చదివిన ఫీల్డ్లో ఏ కంట్రీలో ఎక్కువ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయో అలా చూస్ చేసుకోండి. ఈ మధ్యలో వచ్చే చేంజెస్ కానీ ఈ మధ్యలో వచ్చే రిసెషన్ 4-5 ఏళ్ళకి వచ్చి ఒక 1 year ఇబ్బంది పెట్టి వెళ్ళే రిసెషన్ గురించి కానీ భయపడి మీరు డెస్టినేషన్ని మార్చుకోవద్దు. అది కరెక్ట్ ప్రాసెస్ కాదు ఎప్పుడు కూడా. ఇప్పుడు ఆస్ట్రేలియా చాలామంది స్టూడెంట్స్ అప్లై చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. అంటే ఏంటి, ఆస్ట్రేలియాలో విపరీతంగా జాబ్ ఆపర్చునిటీస్ ఇప్పుడు పెరిగిపోయినాయి అనేం కాదు. యుఎస్ వెళ్ళాలనుకునే స్టూడెంట్స్కి ఈ అన్సర్టనిటీ వల్ల ఇబ్బంది, అట్ ద సేమ్ టైం యూకేలో కూడా రిసెషన్ వల్ల జాబ్స్ లేవు, ఆస్ట్రేలియా అయితే బెటర్ ఏమో అని అటు ట్రై చేస్తున్నారు తప్ప ఎక్కడా కూడా సిచ్యువేషన్ ఖచ్చితంగా చాలా బాగుంది, పాస్ అవగానే జాబ్స్ వచ్చేస్తాయని ఎక్కడా లేదు. ఎక్కడైనా సేమ్ స్ట్రగుల్ ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ అబౌట్ వాట్ ఈస్ గుడ్ టుడే, ఓవరాల్గా వాట్ ఈస్ బెస్ట్ ఫర్ మీ, ఫర్ మై బ్యాక్గ్రౌండ్, ఫర్ మై స్పెషలైజేషన్, అది ఆలోచించుకోండి. సో అర్థమైందేనా అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలని అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. అట్ ద సేమ్ టైం సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.